నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ డివిజన్ పరిధిలో మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఓటు హక్కు విలువలను బాధ్యతలను తెలియజేశారు. మక్తాల ఫౌండేషన్ అధ్యక్షుడు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి తన వంతు బాధ్యతగా గత 25 రోజులుగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతాల్లో తన ద్విచక్ర వాహనంపై ఓటింగ్ శాతాన్ని పెంచాలని బోర్డులను ఏర్పాటు చేసుకుని తిరుగుతూ ప్రతి ఓటర్ని కలుస్తూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఓటు ఓ బాధ్యత, ఓటు ఓ కర్తవ్యం, ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధం, ఓటింగ్ మిషన్లో మీరు ఓటు వేసిన గుర్తు వీవీప్యాట్ స్క్రీన్పై 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. 13వ తారీఖున రోజున మీరు ఓటు వేయాలి. మీ కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులతో ఓటు వేయించే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసికట్టుగా కృషి చేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని జలంధర్ గౌడ్ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పూర్ణచందర్, డి ప్రకాష్, జె సుబ్రహ్మణ్యం, ఎం శివకుమార్, ధీరజ్, జె భాస్కర్, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. మరి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, దానిని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటును వేయాల్సిందిగా కోరుతున్నాము. మరి మీరందరూ కూడా ఓటు వేసి ఒక మంచి నాయకుని ఎన్నుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక దేశానికి మీరు ఇవ్వగలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ చూసినట్టే భారతదేశంలో ఓటింగ్ శాతం చాలా తగ్గుతుంది. కారణం ఏంటంటే నేను ఒక్కరిని ఓటు వేయకపోతే మరి ఏమి కాదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అదేవిధంగా అనుకుంటున్నారు. కాబట్టి మేము మక్తాల ఫౌండేషన్ ఈ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఒక నెల రోజుల నుంచి అన్ని కాన్స్టిట్యూయెన్సీలో తిరుగుతున్నాము. ఈరోజు మా టీంతో ఇక్కడ తిరుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీరు ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు నా బాధ్యత, ఒక 5 మందితో ఓటు వేయిస్తాననేసి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళతో, మీ చుట్టుపక్కల వాళ్ళతో ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.